నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సో రిజర్వేషన్ ఉండాలా వద్దా అంశంపై డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ కన్సల్టెంట్ సోషల్ ఇంజనీర్ బాలా గారు ఉన్నారు. సో రిజర్వేషన్ ఉండాలా వద్దా అంటారా సార్? రిజర్వేషన్ ఉండాలా వద్దా అనే అంశం మీద ఈరోజు మనం చర్చించుకుంటే, రిజర్వేషన్ అనేది కావాలి. దేనికి కావాలి? బహుజనులకి, బలహీన వర్గాల వాళ్ళకి ఈ సమాజంలో ఆర్థికంగా, రాజకీయ పరంగా, అలానే సామాజిక పరంగా బలహీనంగా ఉన్న వర్గాల వాళ్ళకి, బలంగా ఉన్న వర్గాలు ఎవరైతే బాగా బలంగా ఉంటారో వాళ్ళకి ఈక్వల్గా రావాలి అన్నప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది కంపల్సరీగా మనకు కావాల్సిన అవసరం చాలా ఉంది. అయితే బలహీన వర్గాల వాళ్ళలో ఇప్పుడు దాకా ఈ రిజర్వేషన్ నిజంగా అమలైందా అని చూస్తే 0.1% వరకు మాత్రమే మనకు అమలైంది. నిజంగా రిజర్వేషన్ను తూచా తప్పకుండా 100% అమలైందా అంటే మనం నో అని చెప్పుకోవాలి. ఎందుకంటే 100% రిజర్వేషన్ అమలయ్యింటే ఈరోజు పేదలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఇంతమంది పేదలు పుట్టుకొస్తున్నారంటే నాకు తెలిసి పేదల ప్రొడక్షన్ అన్నా ఎక్కువ ఉండాలి, లేదంటే ధనికుల ప్రొడక్షన్ అన్నా ఎక్కువ ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకవేళ అది లేదు అనుకున్న టైంలో రిజర్వేషన్ మనకు తూచా తప్పకుండా అమలు అవ్వలేదు. సో కాబట్టి రిజర్వేషన్ కంపల్సరీ కావాలి. ఈ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలంటే 50% వరకే ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారము దాన్ని ఈ రోజు వరకు మనం ఫాలో చేసుకుంటూ వస్తున్నాం తప్పనించి రాజ్యాంగంలో ఎక్కడే కానీ మీరు రిజర్వేషన్స్ని పెంచరాదు, చేయరాదు, లేకపోతే రాజ్యాంగాన్ని మీరు మార్చరాదు, చేయరాదు అని ఎక్కడ లేదు. మీకు కాలానికి తగ్గట్టుగా, ఆ సమాజానికి తగ్గట్టుగా, ఆ సమాజంలో ఉన్న నీడ్స్ని తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మనం మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది సహజంగా జరిగే అంశమే. సో ఎందుకు ఫిక్సేషన్ చేస్తున్నారు? 50% ఉండాలని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు 99% బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి ఎందుకు ఇచ్చేయరు? ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే 100% ఈరోజు రిజర్వేషను ఇక్కడ ఎకానమికల్గా డిఫరెన్షియేట్ చేసి, ఆ ఎకానమికల్గా డిఫరెన్షియేట్ చేసిన వాళ్ళల్లో క్యాస్ట్ రిలీజియస్ పరంగా కొన్ని డిఫరెన్షియేట్ చేసి వాటిని తూచా తప్పకుండా 100% ఈ రిజర్వేషన్ని అమలు చేయగలిగితే రాబోయే రోజుల్లో రాబోయే తరాల వాళ్ళకి రిజర్వేషన్ అవసరం లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి కండిషన్స్ లేకపోతే ఇంకొక 100 సంవత్సరాలు మనం ఇదే రిజర్వేషన్ని తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనే మనం చెప్పుకోవాలి తప్పనించి, పుస్తకాల్లో మనం చూసుకోవాలి తప్పనించి, ఇలా మన టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్ చేసుకోవాలి తప్పనించి వాస్తవికంగా రిజర్వేషన్స్ అప్పటికి కూడా అమలు జరగవు. అసలు ఎందుకు అమలు జరగట్లేదంటారు? ఎందుకు అమలు జరగట్లేదంటే, సపోజ్ మీకు పెన్ నీడ్ ఉంది, నేను మీకు పెన్ ఇచ్చేసాను అనుకోండి పర్మనెంట్గా, మీరు మళ్ళీ నన్ను పెన్ అడుగుతారా? సో అడగరు. మీరు మళ్ళీ నన్ను పెన్ అడగాలంటే నేను ఏం చేస్తాను? కండిషన్ పెడతాను. మీరు పెన్ను ఈ పుస్తకం రాసి నాకు రిటర్న్ తిరిగి ఇవ్వండి అంటాను. అంటే మళ్ళీ మీరు నాకు పెన్ తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారు కదా. ఒక ఎలక్షన్స్లో పొలిటికల్ గురించి మాత్రమే ఈ అంశాన్ని తీసుకుంటారు. పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే దీన్ని ఒక వెపన్లో యూజ్ చేసుకుంటే, అంటే ఒక చాక్లెట్ చూపించి చిన్నపిల్లడి దగ్గర నుంచి ఏ విధంగా అయితే మనం అతన్ని ఆడిపించుకుంటామో, సో ఈ పబ్లిక్ని కూడా వీళ్ళు ఈ యొక్క రిజర్వేషన్స్ అని చూపించి ఆ రిజర్వేషన్ ఒక మాయలో జనాలు పడిపోయినారు, సైకలాజికల్గా దిగిపోయినారు. చాలామంది మేబీ వ్యూవర్స్ చూసే వాళ్ళని విమర్శించవచ్చు, రిజర్వేషన్స్ మీద ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని. నిజం చెప్పాలంటే ఇప్పుడు మన ప్రజలందరూ నాకు తెలిసినంత వరకు సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు. ఏ కులానికి కానీ, మతానికి కానీ, లేకపోతే ఒక నాయకుడికి కానీ, లేకపోతే ఒక వర్గానికి కానీ ఎవరైతే ఇది నాది అని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ గ్రూపులు, గ్యాంగులు కట్టుకుంటారో వాళ్ళందరూ డిజార్డర్స్. ఎప్పుడు డిజార్డర్ లేని సమాజం మనం చూస్తాము అంటే, ఫస్ట్ ఈ సమాజంలో నాతో పాటు నలుగురు ఏ విధంగా బతకగలుగుతున్నారు, ఆల్ ఆర్ ఈక్వల్ స్టేటస్లో ఉన్నారా లేదా, నేను 4 పూటలు తింటే వాడు కూడా 4 పూటలు తింటున్నాడా లేదా అనే రోజులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి ఈక్వాలిటీ వచ్చినట్టు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ తూచా తప్పకుండా మనకు అమలు అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మన ప్రియాంబల్ కరెక్ట్గా ఉందని మనం అనుకోవచ్చు. అంతవరకు అవి పుస్తకాలనే ఉండినట్టే. ఈ రాజకీయ నాయకులు ఎవరో కాదండి, వాస్తవంగా చెప్పాలంటే రేపటి రోజు మీరు కూడా అవ్వచ్చు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడేమో రాజ్యాంగం గురించి మాట్లాడచ్చు, లేకపోతే అంశాల గురించి మాట్లాడచ్చు. మీరు కూడా రాజకీయంలోకి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ కూర్చున్న తర్వాత ఇవన్నీ మీరు మర్చిపోతారు. ఎందుకంటే అక్కడున్న
రియాలిటీస్లోకి వచ్చేసరికి మీకు కూడా అలాంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే you're losing of your confidence level and as well as of your ground reality. You're changing of your conduct. When you change your conduct, you're not there. Your presence are there, but actually your soul is not there. So that is the biggest reason. సో ఈ మధ్య వర్గీకరణ అంశం బాగా వినిపిస్తుంది. సో ఎందుకు ఇంతగా వినిపిస్తుంది అంటారు? మీరేం చెప్తారు దీనిపై? మీకే నేను ఒక సూటి ప్రశ్న, అసలు వర్గీకరణ అంటే ఏంటి? వర్గాలుగా ఫర్ డివైడ్ ఎగ్జాంపుల్ చేయడం. మీరున్నారు, నేనున్నాను, ఇంకా కొంతమంది ఉన్నారు. ఓ 10 మెంబర్స్ గ్రూప్ని ఈరోజు ఒక పర్సన్ బయట నుంచి అవుట్ సైడ్ పర్సన్ వచ్చేసి ఏం చెప్తాడు అంటే మీకు ఒక 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాడు. అంటే వర్గాల కింద, అంటే మీదొక గ్రూపు నాదొక గ్రూప్, అంటే లెఫ్ట్ మీరు రైట్ నేను అనేసి. సో ఇట్లా వర్గాలుగా విభజించేసుకోవడం వల్ల జరిగేది ఏంట్రా అంటే ఎక్స్ అనే పర్సన్కి ఈ వర్గం వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు వై అనే పర్సన్ వర్గం సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ ఓటింగ్ ఫ్యాక్టర్కి మాత్రమే వీళ్ళని చీల్చి డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చుకొని పదవులు ఈరోజు అనుభవిస్తున్నారు. అంటే సపోజ్ కొన్ని క్యాస్ట్లను సపరేట్ చేసామనుకోండి, ఓట్స్ అన్నీ ఒకరికి వేస్తారు. వేసినప్పుడు వీళ్ళు వేయకపోయినా కూడా అధిక శాతం ఓట్స్ ఇక్కడ వీళ్ళకి పడుతున్నాయి కదా. సో పడినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా వీళ్ళు పవర్లోకి వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఓటింగ్ ఫ్యాక్టర్ ఈరోజు అటు ఓడిపోయిన పార్టీకి కానివ్వండి, అటు గెలిచిన పార్టీకి కానివ్వండి స్లైట్ చేంజెస్ ఉంటున్నాయి, మెజారిటీ చేంజెస్ ఉండట్లేదు. సో అలాంటప్పుడు వర్గీకరణ చేయకపోతే కనీసం అది కూడా రాదు. అందుకనే వర్గీకరణ చేసి వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని చేస్తున్నారు. వెనుకబడిన తరగతుల్లో రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలంటారు? ఎస్, వెనకబడిన తరగతిలో రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలంటే బేసికల్గా ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో లేకపోతే మిడిల్ క్లాస్లో ఉన్నారో రిజర్వేషన్ ఎవరికి నీడ్ ఉంది, ఎవరికి కావాలి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి కమిషన్ల రూపాయన కమిషన్ల మీద కమిషన్లు వేసుకున్నాం. ఈ కమిషన్లు నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో కమిషన్ల పేర్లు నేను వినడమే కానీ ఏ రోజు కూడా గ్రౌండ్లోకి వచ్చి కమిషను యాక్చువల్ గ్రౌండ్ రిపోర్ట్స్ని తీసుకున్న దాఖలాలు అయితే లేవు. కమిషన్ ఎప్పుడైతే గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకుంటుందో గల్లీ తిరగాలి, పర్సన్ని వెతకాలి, పర్సన్ అడగాలి, అది కమిషన్ అంటే. ఇప్పట్లో కమిషన్స్ ఏంది, ఐఏఎస్లు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళతో కమిషన్ వేస్తారు, లేకపోతే సిట్టింగ్ జడ్జిలతో కమిషన్ వేస్తారు. వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళకేం తెలుసు? వాట్ దే నో దట్? దే డోంట్ నో రియాలిటీస్. కమిషన్ ఎలా ఉండాలంటే కామన్ మ్యాన్ నుంచి వేయండి కమిషన్. లెట్ కామన్ మ్యాన్ షుడ్ ఇన్ రియల్ పొజిషన్ ఇన్ టు ద కమిషన్. కామన్ మ్యాన్కి తెలుసు రియాలిటీస్ అండి. కడుపు నాది కాలుతుంది, నాకు ఆకలి తెలుస్తుందా లేకపోతే మీకు తెలుస్తుందా? సో అల్టిమేట్లీ నాకే తెలుస్తుంది. నా ఆకలి మీకు తెలీదు, మీ ఆకలి నాకు తెలీదు. సో కమిషన్ వాడికి ఏం తెలుసు? ఏం తెలీదు. సో ఇలాంటి 100 కమిషన్లు వేసినా కూడా వేస్టే. ఉపయోగం లేని కమిషన్లు ఎన్ని వేసినప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికో మాయ చేయడానికో లేకపోతే దోబూచోటలు ఆడడానికో తప్పనిచ్చి వాస్తవంగా ఈ కమిషన్ల వల్ల పబ్లిక్కి ఒరిగేదైతే ఏం లేదు. సో వెనుకబడిన తరగతులు ఎలా ఉంటే బాగుంటుందంటారు? వెనకబడిన తరగతులు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు. మీరందరూ ఒకటి గమనించండి, ఏ రాజకీయ నాయకుడైనా మీలో నుంచే ఒక్కడిగా వస్తాడు. మీ సమస్యలని నేను తీరుస్తాను, మీ సమస్యలన్నీ నేను గలమెత్తి మాట్లాడతాను అంటారు. ఎప్పుడైతే ఆయన ఆ సమస్యలను తెలుసుకోకుండా గలమెత్తి మాట్లాడకుండా ఉంటాడో నెక్స్ట్ టైం కూడా మీరు ఆ ఎమ్మెల్యేని గెలిపిస్తున్నారంటే ఈ సామాన్యుల కంటే మూర్ఖులు ఇంకెవరు ఉంటారు? పెద్ద మూర్ఖులు ఎవరు అంటే సామాన్య ప్రజలే. మీరందరూ ఈరోజు తెలుసుకోవాల్సిన అంశము, మీకు మీ పిల్లల భవిష్యత్తుకి అలానే మీ సమాజంలో మీరుంటున్న సొసైటీలో ఏం చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనే నాయకులని మీరు ఎంచుకోండి. ఇంకోటి కూడా ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఏ పార్టీలో లేక మేధావులు దొరకక ఆల్టర్నేట్లు లేక చాలామంది ఉన్న వాళ్ళకి ఓట్లు వేస్తున్నామని చెప్పి నేను చాలా చోట్ల చెప్తుంటే వినడం జరిగింది. ఈరోజు నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్గా నాకు తెలిసినంతవరకు నేను చాలామంది యంగ్ లీడర్స్తో చాలా పొలిటికల్ పార్టీస్ పెట్టడం జరిగింది, ఇంకా పెడుతున్నారు కూడా. రాబోయే 24 ఎలక్షన్స్కి ఈ సౌత్ ఇండియాలో ఇంకొక 100-200 పొలిటికల్ పార్టీస్ కొత్తవి పట్టించబోతున్నాము. సో ఇందులో చాలామంది యూత్ ఉంటారు. వాటిని మీరు ఈసారి వినియోగించుకోగలిగితే ఒక కొత్త తరమైన ప్రభుత్వాన్ని, ఒక కొత్త తరమైన దేశాన్ని మనం చూడబోతాము. కానీ దీనికి పబ్లిక్ సహకారం చాలా కావాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి సామాన్య ప్రజలందరూ వాస్తవాలను తెలుసుకోండి. ఓన్లీ స్కీమ్స్ గురించో లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చే ఒక
తాత్కాలికమైన లబ్ధి గురించో మీరు ఆశపడకుండా దీర్ఘకాలికమైన పరిష్కారాల వైపు ఒక్కసారి ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఓటు వేసేటప్పుడు ఇది నాది, నా రైట్ అనేది అనుకొని ఇక్కడ క్యాస్ట్ గురించి కానీ, క్రీడ్ గురించి కానీ, లేకపోతే మా తాత వాళ్ళని ఫాలో అయ్యాడు నేను కూడా ఫాలో అవ్వాలి, లేకపోతే నా క్యాస్ట్ పర్సన్ ఉన్నాడని నా క్యాస్ట్ వాళ్ళు ఓటేయాలని అనే అంశాన్ని దయచేసి అందరూ మానుకొని ఇక్కడ హ్యూమన్ ప్లస్ సర్వీస్ ఈ రెండింటిని మాత్రమే మనము కేటగిరికల్గా మనము క్యాలిక్యులేషన్ చేసుకోగలిగి ఈరోజు మన రైట్ని మనం కాపాడుకోవడానికి మనం ఓటేస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో కూడా పేద ప్రజలు ఒక స్టేజ్కి వస్తారనేది నా నమ్మకం. అసలు చాలామంది ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అసలు ఇప్పుడు కొంతమంది బీజేపీకి వేసాం, టీఆర్ఎస్కి వేసామంటారు. అసలు ఎందుకు వేసారు అంటే మా ఫాదర్ వేసారు, మా మదర్ వేసారు, ఎందుకు అలా చెప్తారు? సో వాళ్ళకి తెలీదా ఎవరు కరెక్ట్ రైట్ ఓటు వేయాలని? రీసెంట్గా కూడా నేను కొన్ని చోట్ల సర్వే చేయడం జరిగింది. నిన్ననే ఎక్కువ రోజులు కావాలి, నిన్ననే నేను ఒక మిర్చి బండి దగ్గరికి వెళ్ళేసి మిర్చి తినేటప్పుడు ఒక అబ్బాయిని అడిగాను, నీ ఏజ్ ఎంత అమ్మా అంటే 18 years అన్నాడు. ఇప్పుడు నీకు ఓటు ఉందా అంటే లేదు సార్ అన్నాడు. మరి నీకు ఓటు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి ఓటేస్తావు అమ్మా అని అడిగాను. ఆయన టక్కుమని తీసి నేను టీడీపీకి ఓటేస్తాను అన్నాడు. బాబు నువ్వు 18 సంవత్సరాలు ఉన్నావు, నీకేం తెలుసు అని చెప్పేసి నెక్స్ట్ ఓటు హక్కు రాగానే టీడీపీకి వేస్తా అన్నాడు. ఏమో సార్ నాకు అవన్నీ తెలియదు, మా ఇంట్లో మా నాన్న వాళ్ళకే వేస్తాడు, మా తాతయ్య కూడా వాళ్ళకే వేశారు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళకే వేస్తున్నారు, మా క్యాస్ట్ సేమ్ క్యాస్ట్, మేము వాళ్ళకేస్తేనే మాకు మంచి జరుగుతుందంట సార్. అంటే ఆ అబ్బాయికి సైకలాజికల్గా అతను 18 years లోపలే ఫిక్సేషన్ అయిపోయాడు. సో మెంటల్లీ కంప్లీట్గా వాక్యూమ్ ఉన్నా కూడా అది కవర్ చేసేసింది. సో ఈరోజు పొలిటికల్ పార్టీస్ని ఏం చేసేసుకున్నాయంటే బ్రెయిన్ స్ట్రామింగ్ చేస్తున్నాయి. ఈ బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఆల్రెడీ ఫిక్సేషన్ చేసేసి పెట్టేసాయి. అంటే క్రీడ్ పరంగా, కల్చర్ పరంగా, క్యాస్ట్ పరంగా, రిలీజియస్ పరంగా, తర్వాత డెమోగ్రఫిక్ పరంగా ఆల్రెడీ వీళ్ళ మైండ్లో కంప్లీట్గా ఇంజెక్ట్ చేసి పెట్టేసాయి. సో వాళ్ళు ఎందుకు ఓటేస్తున్నారని వాళ్ళకి తెలియకుండా సోయలో ఉన్నారు. సో వాళ్ళకి పేరెంట్స్ గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు అంటారా? అబ్సల్యూట్గా ఇక్కడ పేరెంట్స్ గైడ్ లైన్స్, పేరెంట్సే ఫస్ట్ తప్పులు దావాలని నడుస్తున్నారు. సో ఇలాంటి సందర్భాలలో పేరెంట్స్ ఇంకెలాంటి రైట్ గైడ్ లైన్స్ ఇస్తారు? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.